నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ నెల 18వ తేదీన సమీక్షించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించిన సర్దార్ గౌతు లచ్చన్న భీమవరంలో నివాళులర్పించిన తెలుగుదేశం బీసీ సంఘాల నేతలు. ఎరగవరం మండలం ఐతంపూడి గ్రామం వద్ద గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం ముమ్మర చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి తణుకులో ఘన నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చిన కార్యకర్తలు. ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెట్టే విష సంస్కృతిని విడనాడాలి అన్ని రాజకీయ పార్టీలకు తణుకులో విజ్ఞప్తి చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర నేత పేరూరి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే బొలిశెట్టి జన్మదిన వేడుకలు. పెద్ద తాడేపల్లి గ్రామంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేసిన అభిమానులు. సామాజిక ఉద్యమ నేత గౌతు లచ్చన్న ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి రాజమండ్రిలో పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎన్నికల హామీ మేరకు స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వెల్లడించిన ప్రజా రవాణా సంస్థ జోనల్ చైర్మన్ అప్పలనాయుడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర సమీక్షించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖ, జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఓ అధికారులతో వీటికి సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలతో పాటు ఓటర్ల జాబితాల సమాచారాన్ని సేకరించి సిద్దంగా ఉండాలని ఆదేశించామన్నారు. వచ్చే నెలలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తుండటంతో కమిషనర్లకు వార్డుల వారీగా సమాచారం సిద్దంగా ఉంచుకోవాలన్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న చరిత్రలో చిరస్థాయిలో నిలిచి ఉన్నట్లు భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జయంతి సభలో పాల్గొని మాట్లాడిన వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేశారని వారు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సర్దార్ బిరుదును బ్రిటిష్ పాలకులే ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, టీడీపీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, మండల కార్యదర్శి కోళ్ల సీతారాములు పాల్గొన్నారు. ఎరగవరం మండలం ఐతంపూడి గ్రామం వద్ద కారు అదుపు తప్పి 4 విద్యార్థులు గల్లంతైన ఘటనపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు కొనసాగుతున్న సహాయక గాలింపు చర్యల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సురక్షితంగా బయటపడిన ఒక యువకుడిని ఎమ్మెల్యే పరామర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా గాలింపు చర్యలను ముమ్మరం చేసి గల్లంతైన విద్యార్థులను కనుగొనాలని అధికారులకు సూచించారు. అలాగే బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాత్రి స్వర్ణాంధ్ర కాలేజీలో చదువుతున్నటువంటి 5 విద్యార్థులు పెరవల మండలంలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయి రిటర్న్లో తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం ఓగిడి గ్రామంలో ఉన్నటువంటి స్నేహితుని ఇంటికి వెళ్ళి తిరిగి నర్సాపురం వెళ్తూ వర్షం కూడా పడుతున్నటువంటి సమయంలో టర్నింగ్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో టర్నింగ్ తీసుకోలేక డైరెక్ట్గా కాలువలోకి కారుని డ్రైవ్ చేయడం వలన కారు పూర్తిగా మునగటం, దానిలో ఉన్నటువంటి 5గురిలో 4 గల్లంత అవ్వటం కూడా ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక అబ్బాయిని ఇక్కడ అటుగా వెళ్ళేవారు అందరూ కూడా రెస్క్యూ చేసి ఆ అబ్బాయి క్షేమంగా బయటికి రావడం జరిగింది. వీళ్ళ 4 కోసం కూడా ఇక్కడ అధికారులందరూ కూడా
ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఇతర పోలీస్ సిబ్బంది వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకుని కారుని కూడా బయటికి తీయడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లల కోసం కూడా ఈరోజు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఈరోజు పిలిపించడం, అదేవిధంగా ఎలిమెంచల్ నుంచి గజేతగాలను కూడా రప్పించే విధంగా ఇప్పటికే వారిని సమాయత్తం చేయడం జరిగింది. కుటుంబాలందరూ కూడా ఇక్కడ అధికారులు కానీ మేము కానీ అండగా ఉండి ఈరోజు వారందరూ కూడా ట్రేస్ అవుట్ అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని తణుకు బీజేపీ కార్యకర్తలు ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు మాట్లాడుతూ తమ పార్టీని గణనీయంగా అభివృద్ధి చేసిన ఘనత వాజ్పేయికే దక్కిందన్నారు. అలాగే ప్రధానిగా దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువరానివన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జోహార్, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా చేసిన టైంలో దేశం ఎంత బాగా అభివృద్ధి చెందిందో, హైవేలను 4 లైన్ల కింద అనుసంధానం చేసి రవాణా దేశంలో ఏ మూలకన్నా సులువుగా వెళ్ళేలాగా ఆయన చేయడం జరిగింది. చదువుకోవాలని కూడా స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ లో చేసిన ప్రసంగం ఉంటున్నది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దేశం ముఖ్యం అన్న ఆయన ప్రసంగం ఈ రోజు కూడా అందరికీ నిరసనీయంగా మిగిలిపోయింది. స్వపక్షంలోనే కాదు విపక్షాలు సైతం మెచ్చిన నేత, దేశంలో ప్రపంచంలో ఒకే ఒక్క నేత భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి గొప్ప మహనీయుడు ఉన్న పార్టీలో మేము భాగస్వాములు అవటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, మాజీ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఆకుల హరి, ప్రధాన కార్యదర్శి నూకల నాగేంద్ర, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వెన్నమనేని రామకృష్ణలు పాల్గొన్నారు. ఎన్నికలలో డబ్బులు తీసుకోకుండా ఓట్లెయ్యమని ప్రభుత్వ నేతలు ప్రజలకు పిలుపునివ్వడం శుభపరిణామమని సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పేర్కొన్నారు. ఇదే అంశంపై ఈ సంస్థ ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయితే ఓటర్లకు డబ్బులిచ్చే విష సంస్కృతిని అలవాటు చేసింది ముఖ్యమైన రాజకీయ పార్టీలేనని ఆయన అన్నారు. పరిస్థితి ఎంతవరకు తీసుకెళ్లారంటే పేద ప్రజలే కాకుండా ధనికులు సైతం అభ్యర్థులిచ్చే డబ్బు కోసం క్యూ లైన్లలో నిలబడి ఎదురుచూసే దుస్థితి చూస్తున్నామన్నారు. అంతేకాకుండా పోటీలో ఉండే ప్రధాన పార్టీలు ఒకరిచ్చే డబ్బు కంటే మరొకరు ఎక్కువిచ్చి ఓటర్లను వశపరుచుకునే విధానం పరాకాష్ఠకు చేరడంతో మన దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చట్టసభలకు జరుగుతున్న ఎన్నికలలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థి కనీసం 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చిందని పేరూరి మురళీకుమార్ ధ్వజమెత్తారు. నగ్గిన తర్వాత ఈ డబ్బును అడ్డదారులలో సంపాదించుకోవడం సర్వసాధారణమైందని ఆయన అన్నారు. ఈ ఘోరమైన ఎన్నికల విధానం వల్ల నీతి నిజాయితీ ఉన్నవారు ప్రజల అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసేవారికి ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తున్న ఈ అన్యాయమైన విధానాన్ని వెడనాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ఆయన స్పష్టం చేశారు. దీనిని పురస్కరించుకుని ఎన్నికలలో డబ్బులు తీసుకోవద్దని ప్రజలకు చెప్పడంతో పాటు ఓటర్లకు డబ్బులు ఇవ్వకుండా గెలిచేందుకు కృషి చేస్తామని రాజకీయ పార్టీలు తీర్మానాలు చేయాలని పేరూరి డిమాండ్ చేశారు. ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయలేరా, అట్లా ఓట్లు వేసేటువంటి పరిస్థితి రావాలని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ అంశం మీద మనం సుదీర్ఘంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు ఎన్నడూ కూడా డబ్బులు అడగలేదు, ఓటు వేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు డిమాండ్ చేయలేదు. ఈ ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతిని, ఆ నగదు ఇచ్చేటువంటి సంస్కృతిని అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రారంభం చేసినాయి. ఈ రోజున అవి క్రమక్రమంగా పెరిగి అవి మోయలేనంత భారాన్ని ఈ పరిస్థితిని సృష్టించుకున్నాయి తమకు తాముగా రాజకీయ పార్టీలన్నీ. కానీ ఈ రోజున పరిస్థితి ఏ మేరకు వచ్చిందంటే ప్రజల్ని ఎంత బలహీనులుగా మార్చారంటే ఈ ఎన్నికలు ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో డబ్బులు పంచకపోతే పోయి ఆ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేసేటువంటి ఒక స్థితికి ప్రజల్ని నెట్టారు. ఇట్లాంటి పరిస్థితిని మార్చాలి అని అంటే మొట్టమొదటిగా రాజకీయ పార్టీలే ఈ యొక్క డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతిని
పాతిపెట్టాలి వాళ్ళు. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అనేక కోట్ల రూపాయల ధనాన్ని ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వెచ్చిస్తూ ఉన్నాయి. దాని మూలంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంపాదించుకోవడానికి అవినీతికి పాల్పడేటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తానవరపు అప్పలస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి శిలబోయిన అశోక్, దళిత సంఘం జిల్లా కార్యదర్శి ఉండ్రాజవరపు మురళి, ఆటో యూనియన్ నాయకులు కోటి కృపానందంలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఎం రాజేందర్లు సంచార శకటం ద్వారా ఇంటి నుంచి బయటకు రాలేని 11 మంది అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి పరీక్షించి సూచనలు సలహాలిచ్చారు. అలాగే నల్లజర్ల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. పట్టణంతో పాటు చెవటం గ్రామంలో నిర్వహించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, కోశాధికారి అర్జి భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా కానీ లేదా 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందు తెలియచేయాలని సంస్థ అధ్యక్షులు కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.